నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ప్రొఫెసర్ అరగోపాలు, అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం లాంటి పెద్దలంతా వచ్చారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లయ్య నాయక్ గారు కూడా వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి, ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ను నిలిపివేయాలి, ఆదివాసీ బిడ్డల్ని అనవసరంగా పొట్టన పెట్టుకుంటున్నటువంటి అంశం మీద, శాంతి చర్చల నేపథ్యం మీద, కాల్పుల విరమణ నేపథ్యం మీద మరి రీసెర్చ్ స్కాలర్స్ అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్య అతిథిగా బెల్లయ్య నాయక్ గారు వచ్చారు. సో బెల్లయ్య నాయక్ గారు ఏం చెప్తారు ఈ ఆపరేషన్ కగార్ మీద? చాలా పోస్టులు కనబడుతున్నాయి సోషల్ మీడియాలో. పాకిస్తాన్ మీద యుద్ధం ఆపిరు కానీ మన బిడ్డలైనటువంటి మావోయిస్టుల మీద యుద్ధం ఆపట్లేదు అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? రెండు విషయాలండి. ముందు నక్సలైట్ సమస్య ఎందుకు పుట్టింది అనేది ప్రశ్న. నక్సలైట్ సమస్య మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కానప్పుడు, ప్రభుత్వ రాజ్యాంగబద్ధ పాలన ద్వారా పరిష్కారం కానప్పుడు మేము పోరాటం చేస్తే పరిష్కారం అవుతుందని చెప్పి తుపాకులు పట్టుకుంటే పరిష్కారం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తుపాకులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడే దిగిరి. ఇట్లా పుట్టింది సమస్య. అంటే రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌరతత్వాన్ని, సమన్యాయాన్ని గ్యారంటీ చేసింది 1950 జనవరి 26 నుంచి. ఆ రోజు నుంచి 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. మన ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రామ పంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత పాలనది, రాజ్యాంగంది. రాజ్యాంగం వెలుగులో పరిపాలించే పాలకులది. ఇప్పటిదాకా పాలించడం వల్ల భారతదేశంలో 3,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు ఈ 75 సంవత్సరాల్లో ఇంకా పరిష్కారం కానటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అందుకని అవి పరిష్కరించడం కోసం ఒక మార్గాన్ని పరిష్కరించుకోవడం కోసం తమకు తోచినటువంటి మార్గం, అది తప్పుడు మార్గమే కావచ్చు, ఎంచుకొని పోరాటం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కేంద్రకంగా, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కేంద్రకంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పార్ట్ ఆఫ్ ది మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అంతా కూడా ఒక కేంద్రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు ఎక్కువ నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి యువకులు నక్సలైట్లుగా మారి తుపాకులు పట్టుకొని ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించామని చెప్పి కొట్లాడటం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి 1-2 సార్లు లెటర్ రాశారు. ప్రభుత్వం ఈ సమస్యను వీళ్ళు తుపాకులు పట్టుకొని అన్నమాయక ఆదివాసులను, గిరిజనులను, మిగతా వాళ్ళని చంపుతున్నారనే ఉద్దేశంతో కదా ఆర్మీకి పంపించి వీళ్ళని కంట్రోల్ చేస్తామనేది. ఇవాళ వాళ్ళే చర్చలకు వస్తామన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వీళ్ళతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు మొదలుపెట్టి సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఈ సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా మోర్ దెన్ ఒక రాష్ట్రం ఉంటే అది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి పోతుంది. ఇవాళ మోర్ దెన్ 4-5 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇనిషియేషన్ తీసుకొని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్చల కోసం ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం వద్దనది. ఎందుకు వద్దనది అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, కేంద్ర ప్రభుత్వమే చర్చించాల్సినటువంటి సమస్య. ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు చర్చలకు వస్తామన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చర్చించడానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంది? ఎందుకు మేము ఒక ఆదివాసీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా శాంతిని కోరుకునే గాంధీ మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళంగా మేమేం కోరుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, మోడీ గారు ముందుకొచ్చి చర్చలు చేసి సమస్యను పరిష్కరించడం వల్ల అక్కడ చనిపోతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు చనిపోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీగా చర్చల్ని ప్రారంభించండి. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అస్సాం, అదేవిధంగా నాగాల్యాండ్ ప్రాంతాల్లో, ఈశాన్య భారతదేశంలో ట్రైబల్స్ తుపాకులు పట్టుకొని తిరుగుబాటు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరిస్తే చాలామంది తుపాకులు వదిలేసి మామూలు జనజీవనంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదే పని చేయొచ్చు, అవకాశం ఉంది. దాదాపు 18 నుంచి 20 లక్షల మంది ఆదివాసులు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈ సమస్య వలన సామాన్య ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ పేరు మీద చేస్తున్నటువంటి దాడుల వల్ల కూడా 100,000 మంది ఆదివాసులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పసిపిల్లలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, మహిళలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యుద్ధంలో ఎప్పుడు సామాన్యుడు చనిపోతాడు, ఆ సామాన్యుడు బతికించేటటువంటి ప్రాథమిక బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం పాలకుల మీద ఉన్నది. కాబట్టి చర్చలు జరపండి, ఆ సమస్యను పరిష్కరించండి. తుపాకీతోని సమస్య పరిష్కరించలేమని మేము చెప్తాము. రెండే ప్రశ్నలు అడుగుతాం. ఒకటి, ఏబీవీపీ విద్యార్థి నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు 2 ప్రశ్నలు చెప్తాను. ఒకటి, రాజ్యాంగంలో ఎవరిని చంపే హక్కు వాళ్ళకి లేదు, అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు పొట్టన పెట్టుకుంటారని బండి సంజయ్ మాట్లాడడం కావచ్చు. ఏబీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఆదివాసీల డెవలప్మెంట్ కోసం పోతే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు కావచ్చు, ప్రజాప్రతినిధులు చంపుతా ఉన్నారు. అంటే ఆదివాసీలు అభివృద్ధి చెందొద్దా, అడవుల్లో వాళ్ళకి స్కూల్ వద్దా, వాళ్ళకి రోడ్లు వద్దా అనేది ఒక ప్రశ్న. సో ఎట్లా చూస్తారు 2 ప్రశ్నలు? అదే అందుకనే అంటున్నా, ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తే స్కూల్ వేయచ్చు, రోడ్ వేయచ్చు, బిల్డింగ్లు కట్టవచ్చు, ఇప్పటిదాకా అన్ని రకాలు చేయొచ్చు. ఇప్పుడు నక్సలైట్లు పుట్టింది ఎప్పుడు? 1970లో. మరి అంతకుముందు కూడా దేశంలో పాలన ఉంది కదా, ఆదివాసుల దాకా రీచ్ కాలేదు కదా. ఇప్పటికీ మోడీ గారు చెప్తున్నారు కదా 14,000 గ్రామాలకు కరెంట్ లేదని. ఏ గ్రామాలయ్యి? అయినా ఆదివాసీ గ్రామాలే కదా. అందుకనే చెప్తా ఉన్నాను, పాలనలో ఎవరం ఉన్నా అక్కడ దాకా రీచ్ అయ్యి రాజ్యాంగం వాళ్ళకి అమలు చేయించి రాజ్యాంగ ఫలాన్ని వాళ్ళకి అందించడంలో ఫెయిల్ అయినాం. ఇది ముందు ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకున్నప్పుడు దాన్ని పరిష్కరించేటటువంటి పద్ధతి మీద పోతున్నాం.
అందుకనే ఇవాళ దాన్ని పరిష్కరించడం కోసం ఒకటే ఒక మార్గం. నేనేమంటున్నానంటే నిజంగా నక్సలైట్ సమస్యను పరిష్కరించడం కోసమే ఆర్మీ పోయిందా, లేక అక్కడ ఉన్నటువంటి మైన్స్ను అదానికి అప్పచెప్పడం కోసం ఆర్మీ పోయిందా, ఇది క్లియర్గా తేలాల్సినటువంటి అవసరం ఉంది. నక్సలైట్ సమస్య పరిష్కరించడమే కోసమే అయితే చర్చలతోని పరిష్కరించుకోవచ్చు, చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లేదు నక్సలైట్లను చూయించి ఆదివాసులంతా ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి మైన్స్ను 200-300 సంవత్సరాలు ఉపయోగపడగలిగినటువంటి మైన్స్ను పెట్టుబడిదారులకు కొండల్ని, గుట్టల్ని, ఐరన్ ఓర్ని, అన్ని రకాల బాక్సైడ్ని ఇదంతా కూడా పెట్టుబడిదారులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో నక్సలైట్ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళకి చూపించి వీళ్ళందరి మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద నక్సలైట్ ముద్రేసి ఖాళీ చేయించి రేపు మొత్తం ఆ మైన్స్ని కూడా ఆ పెట్టుబడిదారులకు అప్పచెప్పేటటువంటి కుట్ర జరుగుతుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకనే ఇది ప్రభుత్వం తేల్చుకోవాలి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, తను ఏ లైన్తో ఉండదో స్పష్టం చేయాలి. తాను నిజంగానే సమస్యను పరిష్కరించాలంటే చర్చని మొదలుపెట్టండి. ఆ చర్చలతోని పరిష్కారం కాలేదనుకో సమస్య, నువ్వు ఆల్రెడీ ఆర్మీ యాక్షన్ ఉండనే ఉంది కదా నీకు, కానీ ఒక అవకాశాన్ని ఎందుకు వదులుతున్నావు, ఎందుకు దూరం పెడుతున్నావు, ఎందుకు వద్దంటున్నావు, ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర. శాంతి చర్చల మద్దతు పెరుగుతున్నది. అయినప్పటికీ కూడా మావోయిస్టుల మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. మొన్న 30 మంది వరకు కూడా ఛత్తీస్గఢ్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో నిన్న ఒకరు కూడా చనిపోయారు. ఎట్లా చూస్తారు దీని ఫైనల్గా ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదు. అది మను టెర్రరిజపు ఆలోచన దృక్పథంతో పనిచేస్తున్నారనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. వాళ్ళకి నిజంగా రాజ్యాంగబద్ధ పాలనని కోరుకుంటే చర్చలు మొదలు పెట్టాలి. లేదు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మను ధర్మాన్ని, మను టెర్రరిజాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పని చేస్తే మనుషుల్ని చంపేసి దాని ద్వారా వచ్చే వనరులను పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి 5% ప్రజలకు అప్పచెప్తారు. ఇది మొత్తం మీద సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య క్లియర్ చెప్తా ఉన్నాడు, శాంతి చర్చలు జరగాలి ఖచ్చితంగా. మరి మావోయిస్టుల మీద ఏదైతే ఆపరేషన్ కగారు మొదలుపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ, ఈ ఆపరేషన్ కగార్కి బ్రేక్ వేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఓవైపు ఆదివాసీ బిడ్డల్ని పొట్టున పెట్టుకుంటున్నారు, అదేవిధంగా మావోయిస్టుల మీద వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇవన్నీ కూడా ఆపాలి అంటూ మరి పెద్ద ఎత్తున అటు పౌరక సంఘ నేతలు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు పెద్ద ఎత్తున శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్నప్పటికీ అటు ఆపరేషన్ కగారు మాత్రం ఆగట్లేదు. వరుస ఎన్కౌంటర్లతో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.